అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మొత్తం పండగ వాతావరణంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన పురస్కరించుకుని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని సంబరాలు నిర్వహించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు ఆధ్వర్యంలో బోడిపాలెం సమీపంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో నారా లోకేష్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం దైవ ఆశీస్సులు కోరారు. అక్కడ 3 బ్యాగులు ఇస్తా అన్నారండి. నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో రేపు ఈ రాష్ట్రంలో ఒక భవిష్యత్ నాయకుడిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి పాలనలో ముందడుగు వేస్తాం, అభివృద్ధి సాధిస్తాం. ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, తండ్రి పేరు చెప్పి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తండ్రి పేరు మంట కలిపినటువంటి నాయకుల్ని మనం చూసాం. దానికి ప్రత్యేక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఆనాడు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో దానికి ఈడీ కేసులే ఉదాహరణ. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏ విధమైన పరిపాలన అందించి ప్రజల ఆగ్రహానికి గురై 11 స్థానాలకు పరిమితం అయ్యాడో మొన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ. మరి ఈనాడు నారా లోకేష్ బాబు గారు కింద నుంచి, అంటే దుష్ప్రచారం నుంచి ఈనాడు గొప్ప నాయకుడిగా, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చి ఈనాడు రావటం అంటే చాలా కష్టమైన విషయం. ఇక్కడ వారసులుగా ఎదిగిన వాళ్ళు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తూ ఉన్నాం. తండ్రి పేరు మంట కలిపారు, కానీ ఈయన తండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఈ రాష్ట్రానికి ఒక ఆశా జ్యోతిగా ముందడుగు వేస్తూ ఉన్నారు. ఆయన యొక్క చేస్తున్న కృషికి అభినందిస్తూ ప్రజలు, ఎన్డీఏ కూటమి నేతలను ఈనాడు అందరం కూడా అండగా ఉందాం. చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్క లోకేష్ బాబు గారు, పైన మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి శ్రీరామ రక్షగా భావిస్తూ ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.